హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వచ్చేసరికి మన క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి కదా, క్రిస్టల్ బీడ్స్ చైన్స్కి లాకెట్ చేశాను అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి అన్ని డీ హుక్. అందులో మనం వైట్ దానికి నేను తులిప్ బీడ్స్తో చేశాను. మీకు అలా కాదు, నాకు తులిప్ బీడ్స్ కాదు, ఇంకేమైనా పెరల్స్ కావాలన్నా, లేదు ఆ క్రిస్టల్ బీడ్స్ ఏదైతే వేసామో అవైనా చేసేయమన్నా చేసిస్తాను. కస్టమైజేషన్ అవైలబుల్ ఉంది మన దగ్గర. అండ్ ఇవి అన్నీ డీ హుక్ అనమాట. అంటే మనం ఒకదానికే కాకుండా నెంబర్ ఆఫ్ బీడ్ చైన్స్ ఉంటాయి కదా, వాటన్నిటికీ చేంజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఈ 6 కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయన్నమాట. అందులో ఒకటి వైట్, డార్క్ గ్రీన్, మెరూన్ కలర్, అండ్ బేబీ పింక్, డార్క్ నావీ బ్లూ, అండ్ సీ గ్రీన్. అండ్ అలానే మన క్రిస్టల్ బీడ్స్లో కూడా కలర్స్ ఉన్నాయి. ఇందాక చూపించింది పెసర్ గ్రీన్ కదా, ఇది ఎల్లో కలర్ అనమాట. షైనింగ్ చూడండి, చాలా బాగున్నాయి. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇది సీ గ్రీన్ అంటారు కదా, సీ గ్రీన్ కలర్ అనమాట. మీకు లెంత్ కూడా మీకు కావాల్సినంత లెంత్ చేయిస్తాను. ఇవి కొన్ని ఏంటంటే నేను మేక్ చేయలేదు, ఒక పెసర్ గ్రీన్ మాత్రం మేక్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్. మీకు వీడియోలో ఎలా కలర్ కనిపిస్తుందో నాకు తెలియదు, ఆరెంజ్ కలర్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ప్యారెట్ గ్రీన్ క్రిస్టల్ బీడ్స్. చూడండి, అసలు చాలా అంటే చాలా బాగున్నాయి వీటి షైనింగ్ అవి. నెక్స్ట్ ఇవి వచ్చేసి బ్లాక్ క్రిస్టల్స్ ఉన్నాయి కదా, బ్లాక్ క్రిస్టల్స్ అనమాట. ఆ తర్వాత మనకి ఇది ఆనియన్ పింక్ ఉంది కదండి, ఆనియన్ పింక్ది చేసాము. అంటే వీటి 8కి హుక్స్ లేదు, నేను జస్ట్ నా దగ్గర బీడ్స్ ఉన్నాయి కదా అవన్నీ చూపిస్తున్నాను. ఇది ఒక్కొక్క బీడ్కి ఒక్కొక్క లాకెట్ అనేది మ్యాచింగ్లో పెట్టాను. ఇదిగోండి, ప్యారెట్ గ్రీన్కి గ్రీన్ కలర్ పెట్టాను. నెక్స్ట్ ఆనియన్ పింక్ ఉంది కదా, దానికి మెరూన్ ఉంది కదా, మెరూన్ కలర్ పెట్టాను. ఇది రామా గ్రీన్కి సీ గ్రీన్ పెండెంట్, ఆరెంజ్కి బేబీ పింక్, బ్లాక్ వచ్చేసి డార్క్ నావీ బ్లూ ఉంది కదా మన దగ్గర, అది పెట్టాము. నెక్స్ట్ ఎల్లోకి అయితే నా దగ్గర లాకెట్ లేదు, అందుకే దానికి ఏం పెట్టలేదు. మీకు ఏది కావాలన్నా అది మేక్ చేసి ఇస్తానండి. ఇవిగోండి మన దగ్గర ఉన్నవి ఫొటోస్ కూడా యాడ్ చేశాను. ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ us.